పరిశుద్ధ దేవుని పిల్లారా, ఖర్జూర వృక్షాన్ని పోల్చినట్టు చూసినట్లయితే ఖర్జూర వృక్షం యొక్క లక్షణాలను మీకు కొన్ని మాటలు తెలియపరుస్తాను. ఖర్జూర వృక్షం మనం చూసినట్లయితే కనుక అది నీతిమంతులకు సాదృశ్యము అని చెప్పేసి మనం గుర్తించాలి. ఖర్జూర వృక్షం మనం చూసినట్లయితే నీతిమంతునికి సాదృశ్యము. ఖర్జూర వృక్షం చూసినట్లయితే కనుక మరి సకల జనులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఖర్జూర వృక్షం మనం చూసినట్లయితే సకల జనులకు ప్రయోజనకరముగా ఉంటుంది. మూడవ చూసినట్లయితే కనుక ఖర్జూర వృక్షము స్థిరముగా ఉంటుంది. గమనించండి, ఖర్జూర వృక్షం ఏంటంటే కనుక స్థిరముగా ఉంటుంది. దాని గురించి నేను వివరించడం కానీ దేవచిత్తమైతే ఖర్జూర వృక్షం గురించి మరొకసారి అంశాన్ని మీకు నేను తెలియపరుస్తాను. చూడండి, ఖర్జూర వృక్షం చూసినట్లయితే స్థిరముగా ఉంటుంది. తర్వాత చూసినట్లయితే ఖర్జూర వృక్షము గుంపులు గుంపులుగా కాయలు కాస్తుంది అన్నమాట. అంటే గుంపులు గుంపులుగా ఖర్జూర పోస్తాను ఉంటుంది. మరొక మాట చూసినట్లయితే కనుక ఖర్జూర వృక్షం చూసినట్లయితే